హలో గాయ్స్, వెల్కమ్ టు రాకీ బాయ్ గేమింగ్. మన ఛానల్ కింగ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎక్కినట్టుగా వండిది దానికి ఇచ్చి సబ్స్క్రైబ్ అయిపోండి గాయ్స్. మనం ఇప్పుడు వచ్చేసి మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 3 అయితే ఆడిపోతాం అనమాట. మొన్న ఎపిసోడ్లో వచ్చేసి మనం విలేజర్ అవుట్పోస్ట్ని అయితే మొత్తం ధ్వంసం చేసేసి మనమైతే ఆక్రమించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో వచ్చేసి నేను మొత్తానికి ఐరన్ ఆర్మర్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను గాయ్స్. మన్నీ వచ్చేసి అత్తమానికి ఆడతాను ఏమీ ఉండదన్నమాట. ఎందుకంటే ఇది మల్టీప్లేయర్ సర్వైవల్, ఒక వీడియో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఓకే గాయ్స్, మనమైతే మొత్తానికి వీడియోలోకి అయితే వచ్చేసాం అనమాట. సక్సెస్ఫుల్లీ ఈ చచ్చిపోరా రే రే, ఇలా రారా రే, ఇలా రారా రే రీ రీ విలేజర్గా రారా, చచ్చిపోరా. ఏట్రా గాయ్స్, ఈ విలేజర్ అవుట్పోస్ట్లో ఉండాల్సిన తలుచుకోవట్లేదు. ఎందుకంటే మాట్లాడితే స్పాన్ అయిపోతారు, మాట్లాడితే స్పాన్ అయిపోతారు. సో ఇక్కడ నుంచి అయితే జంప్ అయిపోతాం అనమాట. జంప్ 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 అయిపోదాం. ఇక్కడ నుంచి త్వరగా జంప్ అయిపోదాం. మనం విలేజ్ ఎత్తుకోవాలి, కాకపోతే మన విలేజ్ లేదు. ఇంకా ఐటమ్స్ అయితే మిగిలిపోయి స్టింగ్స్ అవసరం లేదు. ఇది అమైనియన్, బోర్ కావాలి. ఎస్ బోరా వచ్చేయి. బోర్ బాగుంది గేస్, బోరా సూపర్ బోరా. నువ్వు మరి ఈ ఎక్కడ పెట్టుకుంటా చెత్త గేసి, మొత్తం అంతా చెత్తే. ఇది అవసరం లేదు, కరపళ్ళు కూడా అవసరం లేదు. ఓకే ఓకే, ఫుడ్ ఓకే గాయ్స్. నేనుతో ఇసురు కొడితే చచ్చిపోతాను. మనం దీన్ని రెడీగా పెట్టుకుని ఉంచుకున్నాం. అక్కడి నుంచి జంప్ రౌండ్ గాడిచి చంపేస్తున్నాడు. మనం వచ్చేసి ముందు ఎపిసోడ్లో మనీ యొక్క ఏవైతే చూసారు, నేను కూడా వెళ్ళి చెక్ చేశాను. నైస్ అనిపించింది. ఇప్పుడు ఆ కేవ్లకే మనం వెళ్దాం. వెళ్ళి ఏం చెయ్యాలో మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ మనం మన ఐటమ్స్ని ఒక్క చోట పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఫుడ్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కేవ్లోకి వెళ్ళాలి. ఇన్ని ఉంటాయి గైస్. డైరెక్ట్ పోదా ఉంటే పని అవుతుంది. ఫుడ్ అన్నీ కొత్తగా చేసుకోవాలి, రెడీగా ఉంచుకోవాలి. బెడ్ ఎట్టుకోవాలి, ఫుడ్ ఎట్టుకోవాలి, శవలు, డట్టు, స్వార్డ్, మనీది, ఓవెన్, బెడ్, ఫర్నెన్స్, షీల్డ్, మొత్తం అన్నీ, ట్రైడెంట్, ఊరు, లెదరు, అది ఇది. రే ఎందురా వీరు సౌండ్లు చేస్తారు, ఎందుకురా సౌండ్లు చేస్తారు. ఎత్తిద్దాం మొత్తం ఏమైనా కుక్ చేసేద్దాం. కుక్కర్కి ఆరహైతే కుక్కు చేసేద్దాం. కుక్కు అయిపో నేను కూడా. మటన్ మంచూరియా కాదు, చికెన్. ఇది కౌ పడిపోదు. అందులో పడితే ఏముండదు, పాటలు కూడా మిగలవు. వీళ్ళెప్పుడు మనం ఉడ్డు మైన్ చేసుకుని వద్దాము అని నే ఒపీనియన్. ఓకే, వీళ్ళెప్పుడు ఇక్కడ వుడ్ ఉందా? వుడ్ మన సాప్లింగ్ సెట్ చేసాం కదా. సాప్లింగ్ సెట్ చేయకపోతే మన దగ్గర వుడ్ ఉంటుంది. ఓకే సరిపోతుంది.
ఆ పిల్లజర్ అవుట్ పోస్ట్ ఏ పిసా వచ్చింది. నేను మైన్క్రాఫ్ట్లో అంత ప్రో ప్లేయర్ ఇంత కాదనమాట, బేసిక్ జూనియర్నే. అంటే మీ దృష్టిలో బాట్, నా దృష్టిలో నేను బాట్, మీ దృష్టిలో మీరు కామెంట్ చేయండి నేను ఎలాగ ఆడుతున్నాను ఏంటి మ్యాటర్ అని. చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయో. ఈ వీడియోకి నేను వచ్చేసి 10 లైక్స్ అయితే, 10 లైక్స్ కాదండి 5 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను అనమాట. 5 లైక్స్ టార్గెట్ కనిపించేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ తొందరగా వచ్చేస్తుంది. చూద్దాం, బేగా కంప్లీట్ చేయండి గైస్. 500 ఎపిసోడ్లు చేయాలి మనం. అంటే 500 సబ్స్క్రైబర్లు కావాలంటే మ్యాక్స్ 500 ఎపిసోడ్లు చేయాలి. 500 ఎపిసోడ్లు ఎప్పుడు చేయాలి, ఎలాగవుతుందో చెప్పండి, ఒక మాట చెప్పండి. ఓకే గాయస్, మనం ఇప్పుడు 500 సబ్స్క్రైబర్లు అవుతాయి కదా, కేవలంకి వెళ్దాం. కంగారు పడుకోండి, స్లోగా ఆరామ్సే. ఇప్పుడు మనం మన క్రాఫ్టింగ్ టేబుల్ ఏది, మన కోల్ తయారు చేసుకుని టార్చిల్ తయారు చేసుకుని ఫస్ట్ అదొక పాయింట్ ఫ్యూయల్ కింద పెట్టి పెడితే అవుతుంది. క్రాఫ్టింగ్ టేబుల్ తెచ్చుకున్నాం కదా గైస్, క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే నో ప్రాబ్లం. చిన్నది తీసుకుని ఓకే వుడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వుడ్ వచ్చే దీంతో క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేద్దాం. మన సొంతంగా మన చేతితో తయారు చేస్తున్న క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసింది. క్రాఫ్టింగ్ టేబుల్ ఇప్పుడు దీంట్లో టార్చీస్ కాదు కానీ మన ముఖ్యమైన పాత్ర 2 సరిపోద్ది. దీంతో 8 కట్టపుల్లలు వస్తారు. కట్టపుల్ల 8 కట్టపుల్లలతో మనం టూల్స్ చేసుకుందాం అనమాట. టూల్స్ అంటే తెలిసిందే, మీకు తెలిసే ఉంటుంది. నా వాయిస్ వచ్చేసి స్లోగా రాకుండా, ఎందుకంటే నా గొంతుకైతే బాగాలేదు, అందుకే నా వాయిస్ నా మాటలు చాలా స్లోగా వస్తున్నాయి. హోప్ గట్టిగానే వినిపిస్తుంది అనుకుంటున్నాను గైస్. మీకు వచ్చేసి అంటే ఎంతగా మించి నేను మాట్లాడలేకపోతున్నాను. ఇంకా నాకు రాత్రి అవుతుంది. రాత్రి అయితే మనం బేగా మంచిగా వేసుకోవాలి, స్లీప్ వేయాలి. పడుకో బ్రో పడుకో. ఓకే నేను సేవే మర్చిపోయి చార్కో రెడీ హోగా. ఇంకా స్టిక్స్ తయారు చేసుకున్నాం, మనం టార్చ్ తీసుకుందాం. తొందరగా మనకి ఎన్ని టార్చెస్ వస్తాయి అన్ని టార్చెస్ క్రాఫ్ట్ చెయ్యాలి, అప్పుడే మనకి మంచిది. రావే టార్చెస్ కమ్మన్. ఓకే ఇంకో 4 వస్తాయి కదా, ఆ 4 తర్వాత చేద్దాం. పడుకో. ఓకే మనం వచ్చేసి 7 డేస్ 6 డేస్ కంప్లీట్ చేసి ఉంటాం. 7 డేస్ కంప్లీట్ చేసాం. గుడ్ మార్నింగ్ మేక బాయ్ మర్చిపోయింది. ఓకే మన క్రాఫ్టింగ్ టేబుల్ ఒక్కటే తీసుకెళ్దాం, మిగతా టూల్స్ అవన్నీ లోపల పెట్టుకుని. ఎందుకంటే మనం చచ్చిపోయినా సరే మనకి ఒకవేళ అక్కడ రీస్పాన్ అయిపోతాం కదా, అప్పుడు ఈ ఐటెం తీసుకెళ్ళి మన ఐటెం తెచ్చుకోవాలి. ప్లానింగ్ ఉండాలి, ప్లానింగ్ లేకపోతే చాలా కష్టం. క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. చావే తెచ్చింది. ఎందుకంటే మనకు ముందే ఫుడ్ లోటు ఉండకూడదు. అంటే ఎక్కడికైనా మైనింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఫుడ్ కోసం స్పెషల్గా వెళ్ళాలి. సో మనకు అంతా కష్టపడిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మన చుట్టుపక్కలే కౌసు అండ్ చాలా యానిమల్స్ తిరుగుతాయి. ఆ యానిమల్స్ని క్లీన్ చేస్తే మనకి ఫుడ్ ఇంకా అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు దేవుని కత్తుతో ఫ్రీ ఫైర్ ఆడి అలర్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఫ్రీ ఫైర్ వీడియోస్ రావట్లేదు, ఎందుకంటే ఈ మైన్క్రాఫ్ట్ వీడియోస్ వల్ల ఆ ఫ్రీ ఫైర్ వీడియోస్ రావట్లేదు. పెడదాం, 2 ట్రై చేద్దాం. అంతగా వీలు అవుతుంది కలిసి నాకు మ్యాక్స్. ఓకే లెట్స్ గో టు ద కేవ్ దారిటేనా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేసుకుంటూ కేవ్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. చూద్దాం మనకి ఎంత సోర్స్ ఆఫ్ ఐరన్ ఆర్ ఎనీథింగ్
ఏదైనా సరే దొరుకుతుంది అని నేను ఓకే ఇది ఓకే 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 ఆరామ్సే ఓకే ఇక్కడ దాకైతే వచ్చేసాం సక్సెస్గా. ఇక్కడ దారి క్రియేట్ చేసుకున్నాం. ఓకే దారి క్రియేట్ చేసాం. ఇక్కడ ఎక్కడైనా ఏదైనా ఉందా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ టార్చ్ ఏది పెట్టేద్దాం. మ్యాక్స్ ఓ మై గాడ్ లోతుంది లోతు. ఓ కిందకి వెళ్తున్న కొద్ది లోతు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా పెద్దకి అని నేను అనుకుంటున్నాను. పెద్దకేవో ఉండొచ్చు, తెలీదు. పెద్దకేవో చిన్నకేవో అంత. ఓ పాతాల్లోకి ఇంకేమైనా దారులు తీస్తే ముందు చెప్పండి. ఓ మై గాడ్ బ్రో, కొంచెం కింద పడితే ఇంకేమైనా ఉన్నదా బ్రో చెప్పండి ఒక మాట. ఓ ఎవడాడు ఎక్కడి నుంచి చెప్పండి. హూ టార్గెటింగ్ మీ? పోనీ ఎవరు టార్గెట్ చేసినా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి? ఓ ఆనినారు దుమ్ముల బాబాయ్స్ నీ కొట్టలే. అయ్యో నా బౌ తెచ్చుకోలేకపోయాను. ఏం పోరా పట్టమ చజ్జుడు అడ్డే దుమ్ములు బాబాయ్. ఎందుకురా ఒక్క షాట్ కొడతా నిలబడలేవు? ఇంకో దుమ్ములు బాబాయ్ వచ్చాడు నీకోసం. నీకు సపోర్టర్ కింద ఇంకో దుమ్ములు బాబాయ్ వచ్చాడా? దొరికిందిరా పండగే రోజు. అందుకని అదిగండి అక్కడ కూడా ఏరింది. పట్టమని ఎందుకురా ప్రశాంతంగా ఆయన కూడా మేము చేసుకునేవారు. ఇలాగైతే ఉంటారు ఓయ్ ఎవడరా బాబాడు? ఇలాగైతే ఎలాగరా బాబీలు చెప్పండి. తర్వాత వస్తాను అప్పుడు అయినారు పట్టపని కొట్టుకోండి, ఏం పర్లేదు. ఫస్ట్ అయితే మనం అయినా మేము చేసుకోవాలి. ఓకే 3 అనేది వచ్చింది, పర్లేదు బాగానే వచ్చింది మనకు. కనీసం మ్యాక్స్ ఒక్కదానికి 3 అని వచ్చినా సరే అలాగా ఎంత చూసుకోలేదు. 24 కావాలి ఒక మనకి. అలాగని అంత ఆ 24 తీసుకోకూడదు, టూల్స్ అవన్నీ ఉంటాయి కదా. మ్యాక్స్ ఒక 30 ఉండాలి ఒక పర్సన్, ఒక ప్లేయర్కి. మల్టీప్లేయర్ ఆడితే 60 ఉండాలి, ట్రిపుల్ ప్లేయర్ ఆడితే 90 ఉండాలి. మీ ప్లేయర్స్ బట్టి 30 ప్లస్ చేసుకోవాలి. మీరు ప్లస్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి వేసుకెళ్ళి నేను కొడితే నా దుమ్ము ఇరిపోతాయి. సో నేను జాగ్రత్తగా దిగాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడెక్కడ లోతుగా చాలా ఇదిగా ఉంది, కానీ నాకైతే ఇక్కడ ఓ మై గాడ్ ఓకే అన్ని స్టంట్లు పడి అలవాటు అయిపోయింది. ఫస్ట్ కట్టట్టుకోవాలి. మనం చార్జ్ చేసాను ఇక్కడ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేసేసాం. కాకపోతే ఇక్కడ ఏదో కేవ్ ఉంది. ఓకే ఓ నేను బాబు ఒరే నాకు ఈ కేవ్ ఎందుకురా? బొగ్గు ఇచ్చారు. బొగ్గు ఏం చేసుకుంటాను బ్రో నేను? బొగ్గు ఏం చేసుకుంటారా సార్? బొగ్గేదా? నాకు బొగ్గు ఇచ్చినట్టున్నాడు. ఐరన్ అవ్వచ్చు కదా బ్రా, ఐదు వచ్చినా సంతోషపడతాను. బొగ్గు ఏం చేసుకుంటారా చెప్పండి ఒక మాట మీరే. అన్యాయంగా కదా? ఇలాంటి అన్యాయం చేయకూడదు, చాలా తప్పు. నేను చాలా లోపలికి వచ్చాననే అనుకుంటున్నాను, కాకపోతే లోపలికి వచ్చానో తెలియదు. అందుకే ప్రస్తుతానికైతే కేవ్ లోపలికి వెళ్ళట్లేదు కదా నేను.
ఓకే వాటర్ అవుతుంది పైకి వెళ్ళిపోదాం పైకి పదంగా. ఇంకో విషయం ఏంటంటే మైన్క్రాఫ్ట్ ఎంతమంది అయితే ఆడుతున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. మీకు మైన్క్రాఫ్ట్ ఎంతమంది ఆడుతున్నారో కామెంట్ చేయండి guys. ఎందుకంటే మీరు ఎంతమంది ఆడుతున్నారో ఇలాగ ఎంతమంది ఆడుతున్నారో ఇంత గట్టిగా చెప్పాలని చెప్పి నాకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే సో ఇది కాసి మొత్తం రిప్ చేసి చెప్పని అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పక్క లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదనుకుంటే ఏదయ్యింది. సో బాయ్.